అందరికీ నమస్కారం అండి. నేను నరేష్ బాబు, జీవీఎంసీ అండ్ విఎంఆర్డీఏ లైసెన్స్ సర్వేరు ఎల్టీపీని. నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం, చాలామందికి ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, బీపీఎస్ అంటే ఏంటి అని తెలియటం లేదు. చాలామంది అప్లై చేయడం లేదు తెలియక. గవర్నమెంట్ ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చిందండి. ముందుగా మనం ఎల్ఆర్ఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్. అంటే ఎవరైనా ప్లాట్ సైట్, ఒక 100 గజాల సైట్ ఎక్కడైనా మీకు ఎప్పుడో ఇంతకుముందు కొనుక్కున్నారనుకోండి, పంచాయతీ లేఅవుట్లో కానీ అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కానీ మీరు కొనుక్కొని ఉంటే, ఇప్పుడు ఆ ప్లాట్ని మీరు ఉడా ప్లాట్ చేసుకోవచ్చు. ఈ ఉడా ప్లాట్ చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే, మీ సైట్ వాల్యూ డబుల్ అవుతుంది. ఆల్మోస్ట్ నాన్ ఉడా బిట్కి ఉడా బిట్కి అంత పవర్ ఉంటుంది. లోన్స్ కానీ తర్వాత రీసేల్ వాల్యూ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ అవి ఈజీగా వస్తాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చాలామందికి తెలియటం లేదు. ఇది యాక్చువల్గా 7% ఓపెన్ స్పేస్ కట్టాలండి. ఒక 100 గజాల సైట్ ఉంది అనుకుందాం, సబ్బవరంలో ఎక్కడ. ఈ 100 గజాల సైట్కి గజం ఒక 5,000 ఉంది అనుకుందాం, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను మీకు. ఈ 100 గజాలు ఇంటూ 5,000 అంటే ఒక 5 లక్షల సైట్ వాల్యూ అనుకోండి. ఈ 5 లక్షల్లోనూ 7% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అంటే ఒక 70,000. 5 లక్షల్లోనూ ఇంటూ 7%, 3, 2, 5,000 ఇంటూ మీకు 100 గజాలు అంటే 5 లక్షలు ఇంటూ 7%. 7% అంటే 35,000. 35,000 ఏమో మీరు ఓపెన్ స్పేస్ కట్టాలి. మళ్ళీ స్క్వేర్ మీటర్కి బెటర్మెంట్ 300 కట్టాలి. 100 స్క్వేర్ మీటర్ లోపు అయితే. అది 100 స్క్వేర్ మీటర్లు దాటితే 400 కట్టాలి. కాబట్టి స్క్వేర్ మీటర్ బెటర్మెంట్ 300 కట్టాలి. అంటే 100 గజాలంటే మీకు డివైడ్ బై 3.28. 100 గజాలంటే మీకు 82 స్క్వేర్ మీటర్లు, ఆల్మోస్ట్ 83 స్క్వేర్ మీటర్లు వస్తుంది. 83 స్క్వేర్ మీటర్లు ఇంటూ 300 బెటర్మెంట్ కట్టాలి. 300 బెటర్మెంట్ కట్టాలంటే ఇది ఒక 25,000 అవుతుంది. ఇది ఒక 25,000, ఇందాక ఒక 35,000. 35,000 అంటే మీకు 60,000, ఆల్మోస్ట్ 60,000 గవర్నమెంట్కి ఫీజు కట్టాలి. టోటల్గా మీరు గవర్నమెంట్కి కట్టాల్సింది. అయితే ఈ 60,000లోనూ ఫస్ట్ ఇనీషియల్గా 10,000 కట్టాలి అప్లికేషన్ ఫీజు. అది కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది ఎంత కట్టాలని. సైట్ ఏరియా పెరిగిన కొద్దీ ఈ ఫీజులు అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇనీషియల్ ఫీజు కూడా పెరుగుతుంది. అప్రాక్సిమేట్గా మనకి ఒక 10,000 పడుతుంది. మేము ఆల్రెడీ చాలా ఫైల్స్ పెట్టాను, సక్సెస్ఫుల్గా అన్నీ అప్రూవల్ అయ్యాయి. ఓ 10,000 పడుతుంది. ఈ 10,000 మీరు ఇనీషియల్ ఫీజు కట్టాలి. నా ఫీజు యాజ్ ఎల్టీపీగా సర్వీస్ చేసినందుకు నేనేం చేస్తానంటే, మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ నేను దాన్ని అప్లోడ్ చేసి ఎల్ఆర్ఎస్కి అప్లోడ్ చేసి తర్వాత ఫాలోఅప్ చేసి అప్రూవల్ తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. దానికి 100 గజాలకైతే 10,000 నా ఫీజు. అదే 200 గజాలు అయితే 20,000. అలా గజాలు పెరిగిన కొద్దీ నా ఫీజు కూడా పెరుగుతుంటుంది. ఫాలోఅప్ కూడా మేము చూసుకుంటాం. మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్, ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటన్నది నేను మీకు చెప్తాను, స్టేటస్లో పెడతాను. అయితే ఇప్పుడు మనం ఇందాక ఒక 60,000ను ఇదొక 10,000 నా ఫీజు అంటే ఓవరాల్గా 70,000 అవుతుంది మీకు. ఇందులో ఇనీషియల్గా మీరు ఇచ్చేది గవర్నమెంట్కి కట్టేది 10,000, తర్వాత నా ఫీజు ఒక 10,000 ఇస్తారు. 20,000 పెడతాం. తర్వాత మనం ఏదైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే, మెయిన్ డాక్యుమెంట్ అంటే సేల్ డీడ్. లేటెస్ట్గా ఎవరి పేరు మీద అయితే అయిందో ఆ సేల్ డీడ్ ఉండాలి. ఈ వీల్నామా చెల్లదు. వీల్నామా రిజిస్టర్డ్ వీల్నామా అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. లేటెస్ట్ సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్స్, మీరు మీ ముందు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్, ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ పీడిఎఫ్, హార్డ్ కాపీస్ ఏం అక్కర్లేదు. మెయిన్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక పీడిఎఫ్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక పీడిఎఫ్. ఈసీ మార్కెట్ వాల్యూ, లేటెస్ట్ ఈసీ మార్కెట్ వాల్యూ, ఈ మార్కెట్ వాల్యూ 30/6/2025 డేట్కి తీసుకోవాలి. తర్వాత లేఅవుట్ కాపీ, ఆ పంచాయతీ లేఅవుట్ కానీ ప్రైవేట్ లేఅవుట్ కానీ ఉంటే లేఅవుట్ కాపీ. ఒక లేఅవుట్ కాదనుకోండి, ఇండివిజువల్ ప్లాట్ అయితే ఇండివిజువల్ ప్లాట్ కింద పెట్టివచ్చు. తర్వాత ఓనర్ ఆధార్ కార్డు, ఓనర్ ఫోటో, సైట్ లొకేషన్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పీడిఎఫ్ పెట్టి నాకు వాట్సాప్ చేస్తే నేను దాన్ని చేసి అప్లోడ్ చేసి దానికి డ్రాయింగ్ గీస్తాను. నేను ఇలాగా డ్రాయింగ్ గీస్తాను ఒకటి, మీకు ఇలాంటి డ్రాయింగ్ కూడా గీస్తాను. ఆటోక్యాడ్ డ్రాయింగ్ ఒకటి నేను డ్రాయింగ్ గీస్తాను, ఎల్ఆర్ఎస్ డ్రాయింగ్ గీస్తాను. ఈ ఎల్ఆర్ఎస్ డ్రాయింగ్ గీసి నేను మీకు పంపిస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకుని ఓకే అంటే మనం అప్లోడ్ చేస్తాం. ఎప్పుడైతే అప్లోడ్ చేసామో మీకు ఇలాగా రిసిప్ట్ వస్తుంది. మనం ఎంతైతే అమౌంట్ కట్టామో ఆ రిసిప్ట్ వస్తుంది. మనకి 10,000 ఇనీషియల్ ఫీజు కడతాం కదా, రిసిప్ట్ వస్తుంది. మీ ఫోటో కూడా వస్తుంది పక్కనే. అది అక్కడికి మనకి 50% పని అయినట్టు, ఎల్ఆర్ఎస్ అప్లోడ్ చేసినట్టు. దాని తర్వాత ఒక 1 మంత్ తర్వాత కానీ 3 మంత్స్ తర్వాత కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ అయితే జీవీఎంసీలోకి వస్తుంది. వైజాగ్లో అయితే, అవుట్ ఆఫ్ ద సిటీ అయితే విఎంఆర్డీఏలోకి వస్తుంది. ఆ విఎంఆర్డీఏ వాళ్ళు స్టాఫ్ సచివాలయం త్రూ వాళ్ళు వెరిఫై చేసుకుని ఆన్ గ్రౌండ్
వాళ్ళు ఏమైనా కరెక్షన్ ఉంటే చెప్తారు, ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే చెప్తారు. దీనికి ఇమ్యూనిటీ బాండ్ అని ఒక ఐడి బాండ్ పెట్టాలి. అది నేను కోర్టు దగ్గర నుంచి తెస్తాను, అది పెట్టాలి. తర్వాత ఎఫిడవిట్స్ ఉంటుంది, అది ఇమ్యూనిటీ బాండ్ ఉంటుంది. ఎఫిడవిట్ ఒక రోడ్డు వైండింగ్, యాక్చువల్గా 30 అడుగుల రోడ్డు ఉండాలి మనకి ఆన్ గ్రౌండ్ కానీ డాక్యుమెంట్లో కానీ. ఇన్ కేసు ఒక 20 ఉందనుకుందాం, అప్పుడు మన సైట్లోంచి ఒక 5 అడుగులు, అవతల సైట్లోంచి 5 అడుగులు వదిలినట్టుగా మనం డ్రాయింగ్లో చూపించాలి. దానికి రోడ్డు వైండింగ్ ఎఫిడవిట్ పెడతాం ముందు. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా మీరు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి. ఆ విధంగా పెట్టిన తర్వాత అన్ని వెరిఫికేషన్, ఆన్ గ్రౌండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు ఎండార్స్మెంట్ ఇస్తారు. ఆన్లైన్, అంతా ఆన్లైన్, ఎక్కడ హార్డ్ పేపర్ ఉండదు. ఏమని, మీరు ఆల్రెడీ 10,000 కట్టారండి, మీ 60,000 ఇంకా 50,000 కట్టండి అని చెప్పి నోటీస్ ఇస్తారు. మనం అది ఏదైనా షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేస్తాం, లేటెస్ట్ ఈసీ మార్కెట్ వాల్యూ ఏదైనా అడిగితే. అది పెట్టిన తర్వాత దెన్ ఇమీడియట్గా మీకు ప్లాన్ ప్రొసీడింగ్ లెటర్ వచ్చేస్తుంది. ఇది ఎల్ఆర్ఎస్ ప్రొసీజర్. ఓకేనండి. మీకు ఇంకేం డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే చాలామందికి తెలియదు దీని వాల్యూ ఏంటన్నది. మళ్ళీ ఇది ఉండదండి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లాస్ట్ డేట్ 23/1/2026 అండి. జనవరి 23తో అయిపోతుంది. తర్వాత మీరు పెట్టుకుందామన్నా అవ్వదు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ చేసుకోవడం వల్ల ఇప్పుడు గజం మీకు 5,000 ఉన్నది, రేపు 10,000 అవుతుంది. అది గవర్నమెంట్ రేట్ అయితే. అదే ప్రైవేట్ రేట్ అనుకోండి ఓడా బిట్ అవుతుంది. ప్రైవేట్ బిట్ అనుకోండి, ఇప్పుడు 5,000 ఉన్నది 10,000కి అమ్ముతున్నారు ఈరోజు ప్రైవేట్ మార్కెట్. ఆ 10,000 ఉన్నది ఏమవుతుంది, 20,000 అవుతుంది. ఆల్మోస్ట్ 3 times మీ వాల్యూ పెరుగుతుంది, సైట్ వాల్యూ. కాబట్టి మీరు ఖర్చు పెట్టేది 1,00,000, మహా అయితే 2 లక్షల లోపే ఉంటుంది. మీ సైట్ మీకు వచ్చే ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 10 times ప్రాఫిట్ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నా ఆఫీస్ NAD శివాలయం పక్కనే, వైజాగ్. నేను మ్యాక్సిమం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం చేస్తున్నాను ప్రజెంట్. అవుట్ ఆఫ్ ది నేను తీసుకుంటాను, సర్కిల్ నుండి చేయించగలను. ప్రస్తుతానికి అయితే ఈ 3 డిస్ట్రిక్ట్లు చేస్తున్నాను. ఇంకెవరికైనా ఏం డౌట్స్ ఉంటే కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకేనా. నమస్కారం. థ్యాంక్ యూ.